వెల్కమ్ టు వరంగల్ దర్శన్. మానవ సేవే మాధవ సేవ అనడానికి నిదర్శనం మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ గారు. ఈ మాట నేను కాదు, అతని గురించి విన్నాక మీరు కూడా అంటారు. తన సొంత డబ్బులతో స్కూల్ని నిర్మించడమే కాకుండా ఎంతో మంది పేద పిల్లలకు ఉచితంగా చదువును అందిస్తున్నారు. అంతేకాకుండా వారికి 3 పూటల అన్నం పెట్టి కన్న బిడ్డల కంటే కూడా ఎక్కువగా వారిని చూసుకుంటున్నారు. మన చుట్టుపక్కల మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాము. నేను నా కుటుంబం బాగుంటే సరిపోద్ది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈయన అలా కాదు. తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా తన కుటుంబమే అని భావించి ఎంతో మంది పేద పిల్లలకు ఉచితంగా చదువును అందిస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి సత్తార్ గారి గురించి ఈ స్కూల్ అనేది ఎలా నిర్మించడం జరిగింది, అలాగే అతని జీవితంలో జరిగిన మరిన్ని విషయాల గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. సార్, ముందుగా మీ గురించి చెప్తుంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇంత పెద్ద స్కూల్ అనేది నిర్మించి ఇంతమంది పేద పిల్లలకు చదువు చెప్పడం అనేది నిజంగా చిన్న విషయం అయితే అసలు కాదు. అసలు మీరు ఈ స్కూల్ స్టార్ట్ చేయాలి అని మీకు ఐడియా ఎలా వచ్చింది, అలాగే ఈ స్కూల్ అనేది మీరు ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? 1964లో ఎస్టాబ్లిష్ చేశారు. ఒక కిరాయి బిల్డింగ్లో ఉండేది. దాని తర్వాత లేదా 1980లోనూ ఇక సొసైటీలో నేను కూడా పాల్గొన్నాను. దాని తర్వాత కొన్ని మార్పులు అనేది తీసుకొచ్చాము. అరబీ మదర్సా కాకుండా ఇంగ్లీష్ మీడియం కూడా ఇందులో ద్వారా ముందు ఓపెన్ స్కూల్ ద్వారా పిల్లలకు పరీక్షలు రాపించేది. ఇక్కడ చదివే పిల్లలు మైనారిటీస్ కాక నాన్ మైనారిటీస్ ఏ పిల్లలైనా కూడా మన దగ్గర 70, 30, 60, 40 ఆ రేషియోలో ఉండేది. పిల్లలు మన దగ్గర ఉండేవాళ్ళు. నాన్ ముస్లిమ్స్ అయినా ముస్లిమ్స్ అయినా అట్లా ఏం లేదు. మనకు డ్రాప్అవుట్స్ పిల్లలని అందరినీ పట్టుకొని వచ్చేసి లేదు. ముస్లిమ్స్ కానీ నాన్ ముస్లిమ్స్ కానీ అలాంటి పిల్లల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళకు మెల్స్ 3 పూటలు అన్నం ఇక్కడ ఎలాంటి వాళ్ళ దగ్గర ఫీజులు లేదు. మనం తీసుకొని చారిటీ పర్పస్లో అట్లా మేము చేసుకున్నాం. నా ఆలోచన ఏముండే అంటే లేదు, చిన్న విలేజ్లో స్కూల్స్ కూడా లేకుండే కదా. అలాంటి పిల్లలు చిన్న విలేజ్లలో ఉండే పిల్లలు పాఠశాలలు లేని సౌకర్యాలు లేవు ఎడ్యుకేషన్ పర్పస్లో. అలాంటి పిల్లలు డ్రాప్అవుట్స్ పిల్లలు అలాంటి పిల్లల్ని తీసుకొని వచ్చేసి నాకు వాళ్ళ సేవ చేయాలని నాకు ఆలోచన మొదటి నుంచే కలిగి ఉండే. ఎందుకంటే లేదు, ఆ పరిస్థితులు నేను కూడా నా లైఫ్లో లేదు, చిన్నతనంలో నేను ఇవన్నీ అనుభవించాను. అలాంటి పిల్లల్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ 10th క్లాస్ పరీక్షలు వాళ్ళకు లేదు ఇక్కడ బోధించి మన టీచర్ల ద్వారా ఇక్కడ పాఠశాలలో ముందుకు గవర్నమెంట్ సర్వీస్ చేసుకుంటూ ఈ పిల్లల గురించి నేను నా సొంతంగా లేదు నేను ఏం చేయగలుగుతాను. అలాంటి నా మనోభావాలు కలిసిన వాళ్ళు ఎవరైతే కొందరు సొసైటీ మెంబర్స్ ఉన్నారు వచ్చేసిన తర్వాత ఇది పిల్లలు లేదు బోధించడం జరిగింది. ఈ భావన అన్నది లేదు నాకు మొదటి నుంచి చిన్నతనం నుంచి ఉండే. ఎందుకంటే లేదు చిన్న విలేజ్లో పుట్టాము, అక్కడనే లేదు నా ఎడ్యుకేషన్ సౌకర్యాలు ఆ రోజుల్లో లేకుండే. 1966, 67లో లేదు ఇలాంటి సౌకర్యాలు లేకుండే. అలాంటి విలేజ్లలో ఉండే పాఠశాలలు ఇప్పుడు అయినా ఊరికి పాఠశాలలు అయినాయి. మన పాఠశాలలు ప్రభుత్వాలు కూడా చాలా ఇప్పుడు పాఠశాలలు ఓపెన్ చేశారు. హాస్టల్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో సౌకర్యాలు లేకుండే గతంలో. కాబట్టి లేదు ఇప్పుడు మళ్ళీ లేదా లాక్డౌన్ అదే పోయింది కదా. దాని తర్వాత లేదు మళ్ళీ పిల్లలు ప్రయత్నం చేసి మళ్ళీ పిల్లల్ని తీసుకొని వచ్చేసి ఓన్లీ ట్యూషన్ ఫీజు ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టిన దాదాపు 2015 నుంచి ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టాము. అందులో లేదు ఓన్లీ ట్యూషన్ ఫీజు 3000 నుండి 7000 వరకు యానం మేము తీసుకుంటాము మెయింటెనెన్స్ కొరకు అంతవరకు. కానీ హాస్టల్ ఫీజు రెసిడెన్షియల్ ఫీజు అలాంటివి ఎలాంటి మన దగ్గర డబ్బులు ఛార్జ్ మేము చేయము. ఆ బీద పిల్లల కొరకు కొందరు ఆ డబ్బులు కూడా ఇవ్వలేకుంటే లేదు మేమే స్వయంగా చారిటీ పర్పస్.
ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అలాగే మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు? అసలు ఈ స్కూల్ మీరు కట్టక ముందుకు, అంటే ఈ స్కూల్ స్థాపించక ముందుకు మీరు ఏ పని చేసేవారు? నేను ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్గా గవర్నమెంట్ సర్వీస్లో ఎంటర్ అయ్యాను 81, 82. దాని తర్వాత లేదు మళ్ళీ హైదరాబాద్లో ఫస్ట్లో పనిచేస్తాను. దాని తర్వాత లేదు మళ్ళీ ఫస్ట్ డిఎస్సి 1983లో ఇక్కడ అయినప్పుడు నేను ఫస్ట్ డిఎస్సి నేను ఇక్కడ పరీక్ష రాశాను. ఇక్కడనే జాయిన్ అయ్యాను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ కృష్ణా కాలనీ వరంగల్లో. అయితే హిందీ సబ్జెక్ట్ నాది. ఈ హిందీలో ఎంఏ చేశాను, ఉర్దూలో కూడా ఎంఏ చేశాను. అది ఎడ్యుకేషన్ దాదాపు లేదు నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో నాకు జరిగింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ, ఇంకోటి ఏంటంటే అలహాబాద్ యూనివర్సిటీ, అలీగఢ్ యూనివర్సిటీ, మానా ఆజాద్ యూనివర్సిటీ. ఇక్కడ సమయం ఉంటలేదు, పరీక్షలు రాసుకుంటలేదు. సర్వీసులు వచ్చేసిన తర్వాత కూడా లేదు ఎంఏ పరీక్ష నేషనల్ యూనివర్సిటీ కాబట్టి లేదు 2007, 8లో కూడా నేను పరీక్ష రాశాను. ఎందుకంటే లేదు మా పిల్లలు కూడా ఎక్కువ దీని మీద శ్రద్ధ చూపించేవారు. మా ఫాదర్ జరిగిపోయిన తర్వాత నేను ఫీజు కట్టాను మానా ఆజాద్ యూనివర్సిటీలో ఎంఏ గురించి. మా పాప ఏమన్నదంటే ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఏ లిటరేచర్, ఎంఫిల్, పిహెచ్డి పెద్ద పాప. నాన్న మీరు లేదు తప్పకుండా మీరు పరీక్ష రాయాలి. నాకు మనసు లేదు, అది లేదు. ఫాదర్ జరిగిపోయారు కదా, అది కూడా వారం రోజులు కూడా కాలేదు. పరీక్ష రాయాలంటే లేదు, మానసికంగా నేను చిక్కై ఉన్నాను అంటే లేదు, ఏం లేదు మీరు పరీక్ష రాయాలి అని చెప్పారు. ఎందుకమ్మా అని అంటే లేదు, ఎడ్యుకేషన్ గురించి ఇంపార్టెన్స్ అన్నది చూపించాలి. ఆ ఇంపార్టెన్స్ మేము చెప్పుకోగలుగుతాము. ఈ పరిస్థితుల్లో ఈ ఏజ్లో కూడా లేదు సర్వీస్లో ఉండి లేదు మళ్ళీ పరీక్ష రాశానంటే లేదు, మళ్ళీ పిల్లల బలవంతం వల్ల లేదు అప్పుడు కూడా నేను పరీక్ష రాశాను. ఎంతమంది పిల్లలు సార్? 2 అమ్మాయిలమ్మా. 2 అమ్మాయిలు ఏం చేస్తున్నారు సార్? 2 అమ్మాయిలు. పెద్ద పాప ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఏ లిటరేచర్ ఇంగ్లీష్ మీడియం, ఎంఫిల్, పిహెచ్డి. మళ్ళీ లండన్లో లేదు ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఏదో ట్రైనింగ్ చేస్తున్నది. అక్కడ కూడా సర్వీస్ వాలంటీర్ సర్వీస్ చేసిన వారు. సార్ మరి వాళ్ళు కూడా అంటే ఈ స్కూల్కి ఫండ్స్ అనేది ఇస్తూ ఉంటారా? మీకు ఏమైనా సపోర్ట్ చేస్తారు? వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తారు మాకు. నా దగ్గర ఏముండదమ్మా, నేను నాకు 5 ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యాను. అయిన తర్వాత లేదు ఏదైతే డబ్బులు అయితే వచ్చాయో అవి అందులో లేదు. దీంట్లో నేను ఈ బిల్డింగ్ అయినా ఏదో బిల్డింగ్ ఉన్నదో అందులో 48,000 lakhs రూపీస్ ఒక్క వచ్చిండే. అప్పుడు పాఠశాలలో నేను పెట్టేశాను. మా పిల్లలు కూడా వాళ్ళు సంవత్సరానికి లేదు 1,00,000 రూపాయల వరకు వాళ్ళు కూడా సాయం చేస్తారు. కుటుంబంలో ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇదే ప్రకారంగా కమ్యూనిటీలో ఉన్నారు, నాన్ ముస్లిమ్స్ వారు కూడా తోడ్పడతారు. ఈ పిల్లల గురించి ఆ డబ్బులు ఉండేప్పటికీ లేదు 200-300 మంది పిల్లలకి లేదు మేము 3 పూటలు అన్నం పెట్టగలుగుతున్నాము. ఇప్పుడు మీకు రిటైర్మెంట్లో వచ్చిన డబ్బులు కూడా అంటే స్కూల్కే పెట్టడం జరుగుతుంది? స్కూల్ పెట్టామమ్మా. ఈ స్కూల్లో లేదు ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్లో అందులో పెట్టేస్తాము. ఇక ఇది చారిటీ పర్పస్లో మా భవిష్యత్తు గురించి మేము చూసుకున్నాము, మా ఆత్మశాంతి గురించి. ఎవరికీ లేదు మనము రుణపడాలి. మనము ఎంతవరకు అయితే లేదు మానవ సేవ మాధవ సేవ అంటారు కదా, ఆ విధంగా లేదు చేసుకుంటూ పోతున్నారు. అన్ని కమ్యూనిటీలలో చేసుకుంటున్నారు, అంతే మంచి పనులు చేయాలని. చదువుకొని ఉంటే పిల్లలు
భవిష్యత్తులో ఏదైనా చేయగలుగుతారని అలాంటి ఆలోచనలు అంతమ్మా. సార్ ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి ఇప్పుడు కొంతమంది సహాయం చేస్తూ ఉంటారు, కొంతమంది బట్టలు పంచుతూ ఉంటారు, అన్నం అనేది దానం చేస్తూ ఉంటారు. మీరు ఇలా చదువు దానం చేస్తున్నారు కదా, పిల్లలకు చదువు అనేది అందిస్తున్నారు. చదువు యొక్క ప్రాముఖ్యతను మీ మాటల్లో చెప్పండి సార్. అమ్మా ఏమిటంటే లేదు, ఇది ఒకప్పుడు నేను లేదు హిందీ పరీక్షలు రాసిన ముందు అది ఏదో ఒక సబ్జెక్ట్లో ఉండే, గోధన్ గజధన్ బాజీ ధన్ ఔర్ రతన్ ధన్ ఖాన్ జబ్ ఆవే సంతోష్ ధన్ సబ్ ధన్. అన్ని డబ్బుల దానం కన్నా ఏ దానం కన్నా విద్యా దానం అన్నది చాలా గొప్పదమ్మా. విద్యలో మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. ఎందుకంటే లేదు చాలా కష్టపడలేదు, మేము చదువుకొని వచ్చేసాము. అలాంటి పిల్లలు చాలామంది సమాజంలో ఉన్నారు. ఒక కమ్యూనిటీ అనేది లేదు, ఆల్ కమ్యూనిటీస్లో ఇలాంటి లేదు పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము సమాజంలో. అలాంటప్పుడు లేదు అలాంటి పిల్లలు లేదు మనం కూడా దగ్గర తీసుకోవాలి, వాళ్ళకి చదివించాలి. మనం ఏదో ప్రశాంతంగా ఉన్నాము, నేను రిటైర్డ్ అయినా మాకు ఏమైనా పెన్షన్ వస్తుంది హ్యాపీగా తింటాము ఉంటామని అట్లా లేదమ్మా. మనము హ్యాపీగా ఉండాలంటే వాళ్ళందరూ చదవాలి, వాళ్ళందరూ ఎదగాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఊరు ఎదగాలి, వాడ ఎదగాలి, జిల్లా ఎదగాలి, దేశం ఎదగాలి. ఎదిగితేనే అందరికి ప్రశాంతం ఉంటుంది, కలుగుతుంది. అది సార్ ఇక్కడ ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు అనే స్కూల్ రన్ చేస్తున్నా, అలాగే ఇక్కడ స్టాఫ్ అనేది ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇది లాక్డౌన్ కన్నా ముందు 370 స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉండేమ్మా. దాదాపు 13 మంది టీచర్స్ ఉండే. అందులో లేదు హాస్టల్లో ఉండే పిల్లలు 200 చిల్లర ఉంటాయి. అందులో 200లో దాదాపు లేదు 70-80 స్టూడెంట్స్ నాన్ ముస్లిమ్స్ అంటారు. వాళ్ళ దగ్గర ఎలాంటి మేము ఫీజులు తీసుకోకూడదు. పిల్లల దగ్గర వాళ్ళకు యూనిఫామ్ కానీ హాస్టల్లో ఉండే పిల్లలకు 3 టైమ్స్ లేదు భోజనము వాళ్ళకు మేము ఏర్పాటు చేస్తాము. ఏదైనా ఉపాధ్యాయులకు టీచర్లకు 13 టీచర్స్ ఉండే మన దగ్గర 13 మంది టీచర్స్. దాని తర్వాత లేదు లాక్డౌన్ పీరియడ్లో మేము అందరికీ టీచర్స్కు లేదు డబ్బులు ఇచ్చుకుంటూ పోయాము, హాఫ్ శాలరీస్ ఇచ్చుకుంటూ పోయాము. ఇక ఇప్పుడు లేదు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఫుల్ శాలరీస్ ఇస్తున్నాము. కానీ పిల్లలు తక్కువ ఉన్నారు కాబట్టి ఇక ఇది జూన్ నుండి పిల్లలు ఎట్లా ఎదుగుతూ ఉంటలేదు ఆ విధంగా లేదు చేసుకుంటాం, లేదు టీచర్లు కూడా పెంచుకుంటూ పోతాము. సార్ అలాగే ఇప్పుడు మీరు ఇంత పెద్ద స్కూల్ని స్థాపించి ఇంతమంది పిల్లలకు మీరు చదువు చెప్తున్నారు కదా, అంటే దీని వెనకాల అంటే మీరు ఇలాంటి ప్రాబ్లం ఏమైనా సఫర్ అయ్యే వల్ల మీరు ఈ స్కూల్ అనేది స్థాపించడం అనేది జరిగిందా? అంటే మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా మీరు ఎదుర్కొన్నారా, చదువు పరంగా కానీ ఇంట్లో ఏమైనా ఇబ్బందులు కానీ? మా ఇంట్లో ఇబ్బంది ఏంటంటే లేదు సమస్యలు చాలా ఉండే. మేము చదువుకునే రోజులు మేము 5 అన్నదమ్ములము, పిల్లలు, మా 2 అక్కలు చెల్లెళ్ళు మాకు. అది రైతు బిడ్డలం మేము. ప్రాబ్లమ్స్ ఉండే, ప్రాబ్లమ్స్ లేనిది సమస్యలు లేనిది లైఫ్ అన్నది అది కాదు కదా. సమస్యలు ఉంటాయి తప్పకుండా. ఇది అలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయంటే కానీ ఆ రోజుల్లో చాలా ఇబ్బందులకు గురయ్యాము. ఎడ్యుకేషన్ పర్పస్లో అనుకూలంగా సౌకర్యాలు లేకుండే, చిన్న విలేజ్లో ఉండే వాళ్ళము, పాఠశాలలు లేకుండే, బుక్స్ కొరకు నోట్ బుక్స్ కొరకు ఇబ్బంది పడేవాళ్ళము. యూనిఫామ్ ఆ రోజుల్లో లేకుండే, కానీ బట్టల గురించి కూడా ఇబ్బంది పడ్డామమ్మా ఆ రోజులలో మేము. ఈ రోజుల్లో వచ్చేసే వరకు అవన్నీ గుర్తు వచ్చేసిన తర్వాత ఇవన్నీ చేయాలని ఆలోచన కలిగింది మాకు. ఈ రోజులలో కూడా లేదు ప్రభుత్వాలు చాలా మంచి పనులు చేస్తున్నాయి. అయినా కూడా సమాజంలో సొసైటీలో అందరూ ఇలాంటి పనులు చేసుకుంటూ పోతే బాగుంటుంది. అందరు ఎదగాలి, పిల్లలందరూ ఎదగాలి.
ఇప్పుడు మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా సార్, ఇంకా బయట నుండి ఏదైనా సపోర్ట్ వస్తే బాగుంటుంది, ఇంకా చాలామంది పేద పిల్లలకు నేను చదువు చెప్పొచ్చు, అన్నం పెట్టొచ్చు అని మీరు ఏమైనా ఆశిస్తున్నారా బయట నుండి? లేదు, ఇది బయట నుంచి అలా ఆలోచన అంటే లేదు. ఇప్పుడు మేము 100 మంది పిల్లలు చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ సమాజం లేదు మనకు తోడ్పడితే 500 మంది చేస్తాం, 10-90 మంది పిల్లలు చేస్తాము. వాళ్ళు కానీ తోడ్పడితే వాళ్ళు వచ్చేసి లేదు చూసి ఇక్కడ వ్యవస్థను చూసి పిల్లలను చూసి ఎడ్యుకేషన్ చూసిన తర్వాత వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయితే వాళ్ళు ముందుకు వచ్చేస్తే లేదు మేము ఇంకా పిల్లలని ధ్యానాలు చేసుకుంటూ పోతూ ఉంటాం, పిల్లలను పెంచుదాం. రేపు భవిష్యత్తులో వారు గవర్నమెంట్ పాఠశాల పోయినా మనకు సంతోషం. పిల్లలు ఎదగాలి, మన దగ్గర చదవాలని లేదు, పిల్లలు లేదు అభివృద్ధి చెందాలంటే ఇంటింటికి వెళ్ళాలి, మనం కూడా తిరగాలి వాళ్ళ దగ్గర. చాలామంది పిల్లలు లేదు మోటివేట్ చేయలేక చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు. కొన్ని కారణాల వల్ల పిల్లలు చదవలేకపోతున్నారు, ఫీజులు కట్టలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితులను గమనించలేదు, మనం ఇంటింటికి తిరిగి వాళ్ళని లేదు అది చేసుకుంటే బాగుంటుంది. పిల్లలందరూ చదవాలి. ఓ 4th 5th క్లాస్ అయిన తర్వాత గవర్నమెంట్ పాఠశాలలో పోతే హాస్టల్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి యూనిఫామ్ ఫ్రీ గవర్నమెంట్లో. కానీ మేమెట్టుకు పిల్లల్ని లేదు మనము మోటివేట్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మనం ఏంటంటే లేదు చదువుకున్న పిల్లలు, వ్యాపారస్తుల పిల్లలు, అభివృద్ధి చెందిన వాళ్ళ పిల్లలు చదువుకోవాలి. లేబర్ పిల్లలు, చాలా బీద పిల్లలు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక ఇది చాలా ఇబ్బందులకు గురవుతుంది. అలాంటి పిల్లలను మనం పట్టుకొని రావాలి. డ్రాప్అవుట్స్ మనం ఏమైనా పట్టుకొని రావాలి. ఆ డ్రాప్అవుట్స్ మనం వదిలేస్తే రేపు భవిష్యత్తులో లేదు మనలో కూడా చక్కగా బ్రతకనియరు. ఎందుకంటే లేదు వాళ్ళు ఎదిగితేనే కదా మనం ప్రశాంతంగా ఉండేది దేశంలో. వాళ్ళు ఎదగకపోయారా లేదు, మనం ఎదిగాం మనం బాగున్నామని అంటే లేదు, అది కుదరదు. అది సమాజంలో అందరు పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ వాళ్ళు ఎదగాలి. వాళ్ళు ఎడ్యుకేషన్ అన్నది ముఖ్యం. దాని తర్వాత లేదు వాళ్ళు ఎదిగితే లేదు దేశం కూడా ఎదిగినట్టు అనిపిస్తుంది అని అట్లా అనుకుంటాను. అది నిజంగా నిజంగా చాలా గొప్ప విషయం సార్ అది. సార్ మీరు ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని అంటే పేద పిల్లల్ని చూసారు కదా, మీ మనసుకి హత్తుకున్న ఏదైనా కథ చెప్పగలరా? అంటే ఈ పిల్లల్ని నేను చూశాను, వాళ్ళు చదువుకోలేకపోయారు, డబ్బు పరంగా చాలా పేదవాళ్ళు అయి ఉంటారు, ఆ పిల్లలకు చదువుకోవాలని ఉన్నా కూడా ఆ స్కూల్లో అంతంత ఫీజులు కట్టలేక చదువుకోలేకుండా ఉంటారు. సో అలాంటి కథ మీరు ఏమైనా వినడం జరిగిందా? అలాంటి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి చదివేమని చెప్పించడం జరిగిందా? మా దగ్గర వచ్చిన అదే లాక్డౌన్ కన్నా ముందు పిల్లలు కొందరు వచ్చారమ్మా. 6th క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలు విలేజ్ల నుండి వచ్చారు సార్. ఏంటిది అయినా ఎందుకు వదిలేస్తారంటే మేము ఫీజులు కట్టలేకపోతున్నాం సార్. హాస్టల్స్లలో 35,000, 40,000, 50,000 అట్లా పే చేయవలసి వస్తుంది. మేము చేయలేకపోతున్నాము. మేము ఎప్పుడైతే విన్నామో 5,000, 6,000, 7,000 వరకు మీరు ఏమైనా ప్రయాణం సంవత్సరం పేరు మీరు తీసుకుంటున్నారు. అది విషయం విన్న తర్వాత మేము మీ దగ్గరికి వచ్చాం సార్ అని వాళ్ళ పిల్లలు అన్నారు. ఇది చాలా తేడా ఉంది కదా, 35,000 ఎక్కడ, 40,000 ఎక్కడ, 6,000, 7,000, 3,000, 4,000, 5,000 నుంచి వెళ్ళి మన దగ్గర స్టార్టింగ్ ఉన్నది. ఓన్లీ లేదు అది ఫీజులు కూడా చాలా తక్కువ పెట్టాము. ఎందుకంటే లేదు పిల్లలు అందరూ తట్టుకోవాలి కదా, వెళ్ళకుండా లేదు మేనేజ్మెంట్ పే చేస్తుంది. ఇది ఇంకోటి ఏమిటో లేదు ముస్లిం కమ్యూనిటీలో మాది రమదాన్ మాస్ నెలలో వాళ్ళ ఏంటో జకాత్ అని తీసేస్తూ ఉంటారు. ఆ డబ్బులు లేదు పాఠశాలలో పంపుతూ ఉంటారు. మన దగ్గర నీదలకు పంపుతాను వాళ్ళకి దానికి ఆ డబ్బులు లేదు మేము పాఠశాలలో మేము ఉపయోగించుకుంటాం. చాలా వరకు లేదు వరంగల్ ఇక్కడ హైదరాబాదు చుట్టుపడ్డ ఈ వాళ్ళు డబ్బులు పంపుతారు మన దగ్గరికి. ఇప్పుడు రమేష్ బాబు గారు కూడా లేదు 50 కిలోల రైస్ తీసుకొని మాకు ఇచ్చారు వాళ్ళు. అట్లా అందరికీ లేదు అన్న దయాగుణాలన్నీ అన్నీ అందరికీ ఉంటుంది. అది ప్రేమ అన్నది అందరికీ ఉంటుంది. అందరు ఎదగాలని అందరికీ ఆలోచనలు ఉంటాయి అలాంటివి. కానీ లేదు కొందరు వసతులు లేక, కొందరు సౌకర్యాలు లేక, చేయలేక అనే ఆలోచనలు ఉంటాయి. కానీ వాళ్ళని కూడా మోటివేట్ చేయాలి మనం. చాలామంది ఉన్నారు దేవస్థానానికి పోతున్నారు, అక్కడ ఎన్నో సంస్థలు నడుస్తున్నాయి. గవర్నమెంట్ ఎంతవరకు నడపగలుగుతుంది? సమాజమే దాన్ని చేస్తూ ఉంటుంది. చాలా హాస్టల్స్ ఉన్నాయి, అలాంటి లేదు చేసుకుంటూ పోతున్నారు. మా ఆలోచన కూడా ఉన్నది భవిష్యత్తులో లేదు అక్కడ నా రాంపూర్లో ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ వేద్దామని ఆలోచన మాకు. ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్ ఈ పాఠశాల ఇది సరిపోతుంది అని అనుకుంటున్నాము. కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చేసే వరకు లేదు అందరికీ ఇబ్బందులు జరుగుతున్నాయి. పిల్లలు ఎడ్యుకేషన్ పర్పస్లో, ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ పర్పస్లో
సౌదీకి వెళ్ళిపోతున్నారు, యూకే పోతున్నారు, యుఎస్ పోతున్నారు, ఆస్ట్రేలియా పోతున్నారు, రకరకాలుగా విదేశాలకు వెళ్తున్నారు. మరి ఈ పెద్ద మనుషులు లేదు, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వారిని చూసే వాళ్ళు కూడా లేదు. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని కుటుంబాలు చాలా సఫర్ అవుతున్నాయి. అలాంటి ఆలోచనలు కూడా ఉన్నది. ఓల్డేజ్ హోమ్ వేద్దామని అమ్మ అది ఆలోచన ఉన్నది. మా ఇద్దరు పిల్లలు లేదు, చిన్న పాప లండన్లో ఉంటుంది, పెద్ద పాప బెంగళూరులో ఉంటుంది. మరి మేము కూడా వచ్చేసిన తర్వాత మరి మమ్మల్ని చూడిస్తే వాళ్ళు ఎవరు ఉండాలి? చివరి దశలో కూడా లేదు, నాకు పెన్షన్ వచ్చేస్తున్నది. నేను ఎవరన్నా సర్వెంట్ పెట్టుకొని లేదు, పొద్దు మాపు వాళ్ళని ఏదన్నా చేయగలుగుతాము సేవల కొరకు. కానీ ఓల్డేజ్ హోమ్లో ఉంటే ఓ 25,000 ఎక్కడ పే చేశాను, 25-30,000 నా పెన్షన్లకు వెళ్ళి ఇచ్చేసినాయి. చివరి దశలో కూడా లేదు. నా ఒక్కరిని చూసే వాళ్ళు ఒక 20 మందిని వారి సర్వెంట్ చూడగలుగుతారు కదా, వాళ్ళు సేవ చేయగలుగుతారు. ఒక 20 మంది 30 మందిని వాళ్ళు సేవ చేయగలుగుతారు ఆ పేమెంట్లో. కాబట్టి అలాంటి ఆలోచనలు ఉన్నాయమ్మా. నాకు పేరుతో ఊరితో ఏం సంబంధం లేదమ్మా. నాకు కావాల్సింది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని మేము ఏమిన్నాము. అది మాధవ సేవని సాధ్యమైనంత వరకు చేయగలుగుతామని చేయాలని అనుకుంటున్నాము. నా దగ్గర కలిసిమెలిసి నా స్టాఫ్ కూడా లేదు. మేము పనిచేసినప్పుడు హెడ్ మాస్టర్ గారు వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేసేవారు. చాలా దగ్గర కలిసిమెలిసి ఉండేవాళ్ళము. ఆ రోజుల్లో కూడా చాలా ఉపాధ్యాయులు కూడా పిల్లల ఫీజులు కట్టేది, రకరకాలుగా వాళ్ళు కూడా చేసేది. మమ్మల్ని చూసి వారిని చూసి మేము అట్లా చేసుకుంటూ పోయేవాళ్ళము. ఈ రోజుల్లో కూడా చాలామంది టీచర్స్ ఉన్నారు, చాలామంది సమాజంలో ఉన్నారు. ఎలాంటి భేదాలు లేకుండా వాళ్ళు మంచి పనులు చేసుకుంటూ పోదామని వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నాకు తోడ్పడుతున్నాను. వారందరూ తోడ్పడితే నేను చేయగలుగుతాను, లేకుంటే నేనేమి చేయగలుగుతానమ్మా. మా నుంచి ఏమవుతుంది అది. సార్, మీరు ఇంతమంది పిల్లల్ని చేరతీసి వారికి సహాయం అనేది చేస్తున్నారు కదా, ఇందులో సొసైటీ పాత్ర అనేది, అంటే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళైనా లేకపోతే మీకు సహాయం చేస్తామని ముందుకు వచ్చే వారి గురించి అయినా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇది నా పాఠశాల బాబురుళ్ళు పబ్లిక్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం. దీని ఒక నా సొసైటీ ఉంది. 21 మెంబర్స్ ఉన్నారు. ఇందులో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, అడ్వైజరీ, డైరెక్టర్స్. దీనికి ఒక సొసైటీ ఉన్నది. అది ఎట్లా చేశారంటే లేదు, నేను ఎప్పుడైతే లేదు ఆలోచించానో వీళ్ళందరూ లేదు చాలామందితో లేదు మేము కలిసిమెలిసి ఉండేవాళ్ళం సమాజంలో. వీళ్ళు ముందుకు వచ్చేసారు. వీళ్ళకి ఒక సొసైటీ తయారు చేస్తుంది. దాని తర్వాత ఇవన్నీ పనులు జరుగుతున్నాయి అనుకోండి. మా సొసైటీ మెంబర్స్ కాక సమాజంలో చాలామంది లేదు పాఠశాలకు తోడ్పడతారు. వాళ్ళు ఖర్చులకు ఇస్తారు. నా ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా మా సొసైటీ నా సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ మేము కాక చాలామంది లేదు ఈ మన ఇది పాఠశాల సమస్యలను వాళ్ళు ఆలోచించి ఏం సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలి, ఏం తోడ్పడాలి వాళ్ళకు, ఆ మంచితనాన్ని చూసి వాళ్ళు కూడా లేదు డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. చూశారు కదా, దేశాయిపేట్ ఎల్బీ నగర్లో ఉన్న బాబుల్ ఉలూమ్ హై స్కూల్లో పిల్లలు ఎంతమంది పిల్లల్ని మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ గారు పేద పిల్లల్ని చేరతీసి వారికి మంచిగా చదువు అనేది అందించడం జరుగుతుంది. అంతేకాకుండా వారి కడుపు నిండా అన్నం అనేది కూడా పెట్టడం జరుగుతుంది. సో మన సొసైటీలో ఇలాంటి వారిని చాలా తక్కువగా, చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాము. తనకు వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతో సహా వాళ్ళ పిల్లలు ఎక్కడైతే ఫారెన్ కంట్రీస్లో ఉన్నారో అక్కడ నుండి కూడా వాళ్ళు డబ్బులు పంపించడం అనేది కూడా జరుగుతుంది. సో తనకు వచ్చిన డబ్బులు తనకే ఖర్చు పెట్టుకోకుండా 10 మంది సంతోషంగా ఉండాలి, పేద పిల్లలకు చదువు అనేది ఉండాలి, ఇంకా దీంతో పాటుగా ఓల్డేజ్ హోమ్ అనేది కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు వారు మనతో తెలియజేయడం కూడా జరిగింది. మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ గారికి సహాయం చేయడానికి ఎంతో మంది కూడా ముందుకు వస్తున్నారట. అంతేకాకుండా ఎంతో మంది ముందుకు వచ్చి ఈ స్కూల్ని రన్ చేయడానికి, అంతేకాకుండా ప్రతిరోజు పిల్లలు తినడానికి బియ్యం కావచ్చు, సో డైలీ వారికి కావాల్సిన వస్తువులు కూడా వారు అందించడం జరుగుతుంది. వారు అనుకున్నవన్నీ జరగాలి. అంతేకాకుండా ఇంకా ఎంతో మంది పిల్లలకు వారు మంచి చదువును అందియాలని మనం కూడా కోరుకుందాము. ఇది ఇవాల్టి మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ గారి గురించి, అలాగే వారు నడిపించే ఈ స్కూల్ గురించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ శివ సందీప్తో భావన, వరంగల్ దర్శన్. హాయ్ ఫ్రెండ్స్, మా వరంగల్ దర్శన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ని నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.